హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మసాలా గుత్తి వంకాయ కర్రీ. నేను చేసే ఈ రెసిపీ రెస్టారెంట్, డాబా, పెళ్ళిలో చేసే కర్రీ టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేసి చూడండి. ఈ టేస్ట్ అనేది మీరు ఒక్కసారి తిన్నారంటే అస్సలు మర్చిపోరు. ఒక్కసారి పిల్లలకు కూడా పెట్టి చూడండి. చాలా టేస్ట్ బాగుంటుంది. దీన్ని వేడివేడి అన్నంతో లేదా చపాతీలతో తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియో కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా 25 గ్రాముల చింతపండు తీసుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్లోకి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని వేయించుకోవాలి. ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా మీరు ముక్కలు చేసి వేసుకోవచ్చండి. అలా అయినా మనకు కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలానే చల్లారనివ్వాలి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ 500 గ్రాముల వంకాయలు తీసుకున్నానండి. మనకి ఈ సైజులో ఉంటే సరిపోతుంది. దీన్ని అనేది మనం 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు వంకాయలు చేదెక్కవు, లేదంటే వంకాయలు అనేది చేదెక్కుతుంది. మనం ఇలా వంకాయని 4 సైడ్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో పుచ్చులు ఉంటాయి. మనం పుచ్చులు ఉన్నాయా లేదో చూసుకోవాలి. పుచ్చులు ఉంటే ఆ వంకాయలు అనేది తీసేసుకోవాలి. చూడండి, ఇలా మనకు వంకాయ అనేది గుత్తిలాగా ఉండాలి. నేను చూపించిన విధంగా ఇలా 4 చోట్ల కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మనం మిగతా వంకాయలు కూడా మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు వేయించి చల్లార్చి పెట్టుకున్న పప్పు దినుసుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మనం దీన్ని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది. పర్ఫెక్ట్గా గ్రైండ్ అయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో షాజీరా, బగారాకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్కని వేసుకోవాలి. వీటిని మొత్తం మనం లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలానే కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఆయిల్లో ఎంత వేయిస్తే అంత బాగుంటుంది కర్రీ అనేది. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్లో మొత్తం వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీన్ని అనేది లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మనకు వంకాయ అనేది కొద్దిగా ఉడికిపోయింది. 50% వరకు ఉడికిపోయింది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పొడి చేసుకున్న మసాలాను యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం వంకాయలకు కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకు వంకాయలకు పడుతుందండి. ఇలా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలానే ఉంచుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. మనకు మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టిందండి వంకాయలకి. ఇందులో ఇంతకుముందు నానబెట్టే చింతపండు నుంచి ఈ విధంగా జ్యూస్ని చేసుకోవాలి. వంకాయలు ఒకసారి మొత్తం కలుపుకొని దీనిపైన మూత పెట్టి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ చింతపండు పులుపులో వంకాయలు అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది.
ఇప్పుడు ఒకసారి మూత తీసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కి సరిపడి వేసుకోవాలండి. చింతపండు పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఇది మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. చూడండి మనకు గట్టి పడిపోయింది. గ్రేవీ అనేది ఇంతవరకు ఉంటే సరిపోతుంది. గ్రేవీ మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకు వంకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మరీ ఎక్కువసేపు ఉంచితే మనకు వంకాయ అనేది మెత్తబడిపోతుంది. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మనం నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. చూడండి మనకు గ్రేవీ కూడా బాగా సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.